ఏదో ఒక రోజు పిట్టను పట్టాలి. అరే పొద్దు పొద్దున నీ ముఖం నాకు ఇవ్వకరా. నీ ముఖం నువ్వు ఇంకా రెడీ కలదారా? ఎందుకురా? పని ఉన్నదా చెప్పనా? పని ఏందిరా? పైసలు కావాలి. ఎప్పుడు మా నాన్నకి అడిగిస్తా. అబ్బా మీ నాయనకి అడిగి ఇస్తావా? మీ అయ్య నీకే ఇయ్యడుగా నాకు ఇస్తావారు. నువ్వు దరిద్రుడా పెద్ద అంబాని పైసలు అడిగి ఇస్తాడట. సరేగా చెప్పండి అడిగాపు. ఏం పనిరా? నీకు ముచ్చడి చెప్పాలరా. ఇక్కడనే చెప్పానా? ఇడుచుడా అయితే నీకు విషయం చెప్పాలి. చెప్పురా. అబ్బా ఆగువా. అయ్యో 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 మొన్న నేను పవని బండికి కింద పడ్డాం. అరే గింత సాటిస్ఫాన్ ఉన్నాయేం రా? కింద పడ్డ విషయం వల్ల గింత సిగ్గు పడుకుంటే చెప్తారు. అరే గిట్లా సైకోగా. అది కదా నీ గోడి చెప్తాడు అర్థమవుతుంది దరిద్రుడా. మరి ఇంకేది కాదు అప్పుడు కింద పడ్డాం కదా, పావని నన్ను ఒక రకంగా చూసిందిరా. ఎట్లా చూసింది? వేస్ట్ గానికి బండి నడపనికి రా అనుకున్నట్టు చూసినట్టుంది అంతే. కాదురా ఆమె అట్లా ఇప్పుడు ఆ కళ్ళున్నా చూడ, కళ్ళ కళ్ళు పెట్టి చూసినప్పుడు ఏదో ఫీల్ అయింది. గుండె టకట కొట్టుకున్నది. అసలు నాకు ఎప్పట్లేదు. ఇప్పుడు నేనే పావని, నువ్వు అప్పులో నోట్లో పెట్టుకో. నేనే పావని, ఇది నా కాలు అనుకో. ఇద్దరం బండి వెళ్ళి కింద పడ్డాం. నా కాలు దెబ్బ తాకింది. పట్టుకో కొంచెం ఇట్లా కాళ్ళు నొత్తినట్టు అయ్యి కళ్ళ కళ్ళు పెట్టి చూడు. ఇడు నిజమైన కలిసి కొడుకు గిదే వాళ్ళు పట్టరా నీకు? ఆ రాసుకునేంది, ఆ పూసుకునేంది, ఆ పిసుకునేందిరా? నీ కథలు అన్ని ఎరిగే నాకు. నా కొడుకు నాకేం చెప్తాను కదరా నువ్వు? నేనా ఏమాగం చేసినా? మరి కాకపోతే నేను నిన్న చూడలేదా మన దాంట్లో అరవింద్ అని ఫోన్ వచ్చే ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కిస్ యూ. ఏంద్రా ఏమన్నా ఆడగలం రా ఇది? నాకా? ఏది నీ కొడుకు? నీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేసింది నువ్వేనా అరవింద్ అని లేదా రా? ఇంకా నా నీకు ఫోన్ చేస్తానే అంటలేవు. ఏం పని లేనట్టునే నీకు. ఓ నీ ఇంత పిండిగలో నాకేం చేస్తారు? నా వయసు ఎంత నీ వయసు ఎంత? నాకు చేస్తానంట నువ్వు? గిట్ట తయారైతే నాకు అర్థమైతే లేదు. మీరు ఏం చేస్తారో నాకు అంత ఎరకైతుంది. ఏమెరక? ఐ లవ్ యూ అని వీనితో ఫోన్ మాట్లాడి నేను నిన్నరా నా చెవులారా గివింతానా? ఇప్పుడు ఒక అమ్మాయి లైన్ ఎత్తా అంటే అమ్మాయా? అమ్మాయి ఏంటిదా? అది వేరే విషయం కానీ ఏంటిది అసలు ఏమి నడుతుంది? ఓరు వారు ఎట్టురా? ఓరు నీ దండం పెడితే ఎట్టురా? ఓరు అరవింద్గా ఎవరు రామచంద్ర నా కొడుకేమడి పడ్డేవరా నువ్వు? అసలు వీని పెద్ద మనుషులకు పిలిపిస్తున్నా? నా చేతే పొద్దు పెద్ద మనుషులకు పోయినా వీని పిలిపించాం లాభం, పిలిపేయడం లాభం. అయినా నా కొడుకు ఎర్రగా బుర్రగా ఉన్నాడని నా కొడుకేం పడిపడతాడు వీడు. వీడిని పాడు చెయ్య. వీని సంగతి రేపు చెప్తా నేను కానిగా. అమ్మా నేను క్లాస్కి వేస్తా. నానా క్లాస్కి వస్తుంటా నేను. క్లాస్ పోతాను ఒక్కదాన్నే పోతాను. మరి పావనేది వస్తుంది, కాల్ చేసిన. ఏడున్నావే? వచ్చినా ఇగో ఇంటి దగ్గర దాకా వచ్చిన. తొందరరా. తొందరనా? ఇగో ఇవి ఉంచుకో. నా దగ్గర ఉన్నాయి, తీయే. తీసుకో బిడ్డ, ఉండని రాదు. జాగ్రత్త బిడ్డ. ఇంక బయటికి వేస్తా. బాయ్ బాయ్ బాయ్. అడిగినవుగా పోదమ్మా. చెప్పలేసు. అవును కానీ అనంత ఏమన్నా ఫోన్ చేసిండా నీకు? లేదు. ఎందుకు? అది కర్రముక్కపూడు 2 రోజుల నుంచి కనబడతలేడు కదా, అందుకోసమని. నువ్వు ఈ మధ్యన ఏం దేవుకే వాని గురించి అడుగుతున్నావు? కొంపదీసి ఏమన్నా? ఏ చిచ్చి అట్లేం కాదు. మరి లవ్ నేను చెప్పలేను కానీ మొన్న నువ్వు చెప్పి నుంచెళ్ళి ఆ వాడే గుర్తొస్తుండ అసలు. దాన్ని లేవంటారే పిచ్చిదానా? లవ్వా నాతోనా? ఏ చిచ్చి వద్దు, నడుప్పా పోదాం. నిజం చెప్పు. పోదాం పావి. నీకు అరవింద్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే మరి, కానీ ఏమోదా. మళ్ళీ క్లాస్కి పోబుద్ది అయితే లేదు, అనంతో తిరగబుద్ది అవుతుంది. క్లాస్కి పోబుద్ది అయితే లేదు అసలు. ఈ అరవింద్ గాడేమో ఊకే గుర్తొస్తుండు. ఏంది? పెట్టుకోదమ్మా. సరే ఎక్కడికి పోదాం? కమలాపూర్ పోదాం. ఇద్దరు మీ పోదామా? అనంతకి అరవింద్కి ఫోన్ చేస్తా. సరే. హలో హలో
అనంత్ చెప్పు సౌమ్య. క్లాస్ పోబుది అయితే లేదు ఇవాళ. బయటకు వెళ్దామా? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఇక్కడే ఉన్నాము ఊర్లోనే. సరే నేను కమలాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటా, మీరు రండి. ఓకే ఓకే సరే సరే వస్తున్నాం. కమలాపూర్ బస్ స్టాండ్లో ఉంటా అన్నాడు. సరే ఓకేనా? ఈరోజు నీ విషయం పావనికి చెప్పేసి ఎక్కువ గమ్మున అర్థమవుతుందా? ప్లీజ్ రా, నువ్వేం పెంట అడిగా మళ్ళా నేను చెప్తా సపరేట్. చెప్పండి. పోయి దుకాణంలో తీసుకొచ్చి వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు? గాజులు కొనుక్కుంటలే. గాజులు చూపించడం మీరంటే రావచ్చు, బాయ్స్ మేము రావచ్చా? ఇల్లు కట్టేది మీరేగా. వంకాయ పువ్వు కలర్ నీ ఫేవరెట్ కదా, కొని ఇక. నచ్చిందా? తీసుకో. బాగున్నాయి. నాది అయింది, నీదే. బ్యాంగిల్స్ వద్దు. మరి ఏం కావాలి? దుకాణం కావాలా? కొనిస్తే అది కూడా తీసుకుంటా. గాజులద్దా? మరి ఏం తీసుకుంటావు? మెడికేసుకుని ఏమైనా తీసుకుంటావా? అక్క కొంచెం చూపెట్టరా. బాగుందా? ఎంత దీనికి అక్క? 1200. ఎంత? 1200. 1200 తక్కువలేదా? 11కి వస్తుంది. పర్లేదు తీసుకో, పర్లేదు తీసుకో. మీ దగ్గర ఉదయం ఉంటుందా అక్క? ఉండదు. ఏమో కుదిరిరా అక్క, మేము రోజు ఫాలో వస్తాం. సరే ఇవ్వండి. ఏది నీకు నిజంగా బాగుంటుంది? ఈ కమ్మలు కూడా వస్తాయి కదా సెట్. కొంచెం పని ఉంది వచ్చా నీకా? నీకేం పన్నా తాపోతారా? రేపు వెళ్దాం, నేను తీసుకొస్తా కదా. ఇంత పెద్దగా ఉన్నాడు హనుమంతుడు కదా. మన ఊర్లోనే ఉంటది అసలు ఇంత పెద్దది. ఫస్ట్ ప్రదక్షిణాలు చేద్దాం. దండం పెట్టుకోవచ్చు కదా. కాదు, ఇంకా ఇల్లేంది, ఇంకా తిట్టుకోవడం స్టార్ట్ చేయలేదు. నువ్వు మొక్కుకో, మంచిగా మొక్కుకో ఫస్ట్. ఇంత కాదు, ఇట్లా ఇది కొట్టుకో. కళ్యాణ ప్రాప్తి గోపాల స్వామి కృపా ప్రసాద సిద్ధిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. జయ శ్రీమన్నారాయణ వాసుదేవ గోపాల గోవింద. హరే కృష్ణ. టెంపుల్ మంచి ఉంది కదా, మంచి ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు రావాలంటే నేను రోజు వస్తాను, రానంటే సౌమ్య వీళ్ళు రోజు అడుగుతా గుడికి పోదామని అని. అద్దు అద్దాని అంటాడు. తెలుసా వాడు ఏడు గుడికి అడుగుతాడు? తెలుసు. అరే బొట్టుది పెట్టుకోలేదురా నువ్వు? వట్టి ఎవరైనా పెట్టుకోకుండా గుడికి వస్తే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళిద్దరు ఏంది ఇలా గొడవ పెట్టుకోలే? ఇంకా ఏదో తేడాగా ఉన్నాయి. పవన్ గ్రీన్ కలర్ సారీ నీకు బాగుంది. నీకు కూడా వైట్ షర్ట్ బాగుందిరా. నిజం నిజం.
అరే అవురా, నీకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం కదరా? ఏదో తేడా కొడుతుంది. నీ ముఖం ఆమెలో క్యాజువల్ పెట్టుకుంది అంతే. నెక్లెస్ కూడా మంచిగా సెట్ అయింది. నువ్వు కూడా ఇచ్చింది కదా, అందుకే బాగుంది. అయ్యో నీకు మంచి వడ్డైనా వేస్తా, నువ్వేం టెన్షన్ తీసుకో. నీకు కూడా ఒకటి తీసుకున్నారా? అరే రే 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 కాదు, దానికి ఏదో లెటర్ ఉంది. ఏంటది? ఏనా ఆగ్ర పెట్టినాయి. అయ్యో కాదు, నాకేం తీసుకున్నా? తీసుకోవాలనిపించింది, తీసుకున్నా. అట్లా కూడా ఉంటుంది కింద మధ్యలో. ఏ అంటే 60. సరేనా? థ్యాంక్ యూ. ఇష్టం అయిన ఓవర్ యాక్షన్ కాదు సౌమ్య, ఈ గుడి మస్తు మంచిగా ఉంది కదా. అయ్యో మన పెళ్లి వేసుకుంటే ఇన్ని వేసుకున్నాం. పెళ్ళ అప్పుడే మా నాన్న ఒప్పుకోవద్దా? అంటే ఒప్పుకోడా? ఒప్పియాలి. ఒప్పిస్తే ఒప్పుకోడా? నువ్వు ఒప్పిస్తే మా నాన్నకి నేనంటే మస్తు ఇష్టం, ఒప్పుకుంటాడు. పుట్టడుగా. ఇంక ఇట్లా వేసుకోను గుళ్ళే, లేకపోతే లేచిపోయి వేసుకుందాం. నేను రాను. నువ్వు వేసుకుంటావు, నేను తర్వాత. అరే సిగ్గు. అదే అరే అరే ఈ లైన్ ఇట్లా ఇట్లా కలిసిందంటే నీకు నీ కోరుకున్నావు అంటున్నా పెళ్ళి అవుతుంది అంటే తెలుసు కదా. నీకు 2 కమల పిల్లలు తెలుసా? మరి బాబు చెయ్యి కాలిందా? హాస్పిటల్కి వెళ్ళి సరిపోతుంది. నేను మొత్తం చూస్తాను రా, మీ కైకలు పక్కపక్కలు చేయి చూసుకుంటా వాళ్ళ పిల్లలు ఇది పెళ్ళి అవుతుంది అని తింటాను రా. జాతకం చెప్తాను రా. ఏమన్నా బస్ స్టాండ్లో కూర్చోపో 4 రూపాయలు అని ఎత్తాడు ఇవ్వడాను. అయినా నువ్వు గుడికి వచ్చినప్పటి నుంచి షురు చేసినವರು. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది కొడుక, నీ కైకలు పక్కపక్కలు పక్క పెట్టి కూర్చున్నాడు. ఈ శంకర్ గాని బిడ్డ అది కిటికనాలే చెల్లె. అయినా మనూరు పోరాలతో మీకు చెప్పాను రా, గుడికి ఎందుకు తీసుకొచ్చిళ్ళు? వాళ్ళు రానికి భయం అవుతుందంటే తోడొచ్చినాం బాబు అంతే. ఆహా, వీళ్ళు భయపడతాళ్ళు, మీరు గుడికి తీసుకొచ్చామన్న కల్లా. అబ్బో మీ సంగతి నాకు తెలియదా? దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారట మీ అసొంటోళ్ళే. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీ సంగతి. నువ్వు మొన్నటి నుంచి ఫోన్ మాట్లాడేది ఈ పొల్లతోటే. ఇప్పుడు దొరికినవరా కొడుక నువ్వు. ఇగో వీడు ఈ పిల్లలు లవ్ చేస్తుండే, అందుకే వచ్చినాం బాబు. అబ్బా సార్ నమస్తే సార్, మీకు లవ్ ఉన్నా సార్? మీరు ఎలా ఒకరు చేస్తారు పంచాను? ఓ పల్లా వాడు ఎట్లా కలిపోయినా కర్రీగా కాకి ముక్కు దొండ పండు అన్నట్టు నువ్వు తెల్లగుంటే వాడు కర్రీగా ఉండే. వాడు ఎట్లా నచ్చిండే? గవంతో టీకేం లేవు పొల్లా ఊక తిట్టకుంటే తిట్టుడు కాదు, నేను కొట్టాలనిపిస్తుంది. అయినా మా బిడ్డ అసలే వాడు తేడాగాడే, వాడో తిరు వీడో తిరు వీళ్ళు చూస్తే అంత భయం అవుతుంది బిడ్డ. నీకు వానితో లవ్ వద్దే? వాళ్ళ అన్న సంగతి ఎరికేనా నీకు? వాడు రౌడీ పెద్ద, నీ గుబ్బలు గుయ్యమనిపిస్తాడు, పొల్ల నీ చెంపలు చెల్లమనిపిస్తాడు. ఎరికేనా? వాడు వాడి సోబిత్ పని చేయరా, మనకు అద్దరా. వాళ్ళ అన్న పెద్ద రౌడీ గారు రా, నిన్ను కొట్టి చంపుతాడు కొడుక. ఇంటికి పో, నువ్వు నడు సరే పోతాం. చీసి లవ్ అట లవ్. అమ్మా మొత్తానికి అయితే బయటపడ్డాం. ఈ బస్సులో ఏంది ఒక్కటి కూడా వస్తుంది అప్పటి నుంచి. ఏ వస్తుంది? 1 గంట అయిందిగా. ఏమైందిరా ఒక మంది అట్లా పెట్టుకున్నావు? నన్ను ఎవరు లవ్ చేయదా? నీ ముఖాన్ని లవ్ కూడా చేస్తారా అని అడుగుతాను. నన్ను ఎవరు లవ్ చేయదా అంటే నేను అంత గంతనా లవ్ ఉన్నానా? నువ్వు తెల్లగా ఉన్నావా? ఏమైందిరా ఎందుకు అట్లా కుక్క అవుతున్నావు? మొత్తం పాలు కావచ్చు కదా. ఏమైందిరా నీకు? ఏమైంది ఎప్పుడు ఏమైంది? అరే వీళ్ళు మనోళ్ళే ఉన్నట్టున్నారా? అయ్యాను కదా ముందు నేను అనాలే, నీ సోప చేసిన తప్పు. నీ అమ్మ ఎవరా అన్న? నమస్తే. నమస్తే. ఏమ్రా ఏం చేస్తాలేడా? ఏం లేదన్న. మరి ఇక్కడ ఎందుకు నిలబడరు? సౌమ్య మన అరవింద్ గుడికి పోదామంటే వచ్చినాం. నేను రమ్మలే. రమ్మనే ఉంటా. ఏమోరా మీ గుడి ఏందో మీ కథలేందో ఏం అర్థమైతే లేదు. ఇక్కడ ఎందుకు నిలబడరు మరి? బస్ కోసం నిల్చోం. బస్సా? అడు కాదు, నీ బుల్లెట్ బండి ఏదన్నా ఈ బండి వేసుకొచ్చినావు? అది సర్వీసింగ్ ఇచ్చిండ్రా. మంచిది. వెళ్ళండి. ఎక్కువ నువ్వు ఇంటికే. వాళ్ళతో రా, నువ్వు ఎక్కువ. ఏడ కూర్చుంటావు? ఇంటికే. వాళ్ళతో రా. సరే.
నీ అమ్మ అన్ని దరిద్రాలు నాకే చుట్టుంటేనే ఈరోజు నీ సోపతి దుడ్డు నెంబర్ వేసినాడు నెంబర్ ఎత్తాడు ఏమో ఏమోనా అయినా నువ్వేంద్రా ఓ నేను తీసుకురమ్మని చెప్పమంటాను కాళ్ళు నొక్కుతాను దరిద్రుడా కాలంతో నొక్తాంది అదే కదా మామ నాకు అన్ని నీ బొందా తెలిసి ఇద్దరిని చంపుతాడు బస్ వస్తాను పా అరే ఆపిల్ పరా ఏ రే అరే ఆగండి రా. సర్వే నంబరు 157లో 2 ఎకరాల 18 గుంటలు. సర్వే నంబరు 217లో 2 ఎకరాల 23 గుంటలు. ఇంకా కొడుతుంది ఐస్ క్రీమ్ తిందామంటే అద్దంటివి మొత్తం కలిపితే 7, 11, 4. సర్వే నంబర్ అమ్మా సౌమ్య అయ్యా ఏం చెప్తానమ్మా అయ్యా అంత మంచిగా ఈ భూమి లెక్కలు చెప్తాను ఇంట్లో కూర్చో పుల్లు చూసిన బిడ్డకి నల్లని పెళ్లి కళ వచ్చింది మనం చూస్తేనే 2 కాలు సరిపోతలేవే మంచిగా ఉన్నారు ఇద్దరు చూడ ముచ్చట జంటగా చిలక గోరెంకలు ఎక్కున్నారు బిడ్డ అల్లుడు మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే పెళ్లి కళ వచ్చింది ఇద్దరికి అట్లే పెళ్లి ముచ్చ కూడా ఆడదు కదా అల్లుడు బిడ్డ ఇద్దరు ఉన్నారు కదా బిడ్డ వాళ్ళు కూడా తెలుసుకుంటే ఇద్దరు అడుగుదాం ఇద్దరిని అడుగుదాం సరే ఏమైందయ్యా మంచిగా మంచిమా ఏం చేస్తాను ఏం లేదు ఇది వేరే పని కదా మొన్నటిగా భూమి పంచ విడిచిందా దాని మీదనే పోలీస్ స్టేషన్లో మాట్లాడేస్తానమ్మా మా తండ్రిగాడ సౌమ్య కనిపించింది తీసుకొని వచ్చిన మంచిలు పట్టుకు రాలేదా వాళ్ళకి ఇంకా మామ నాటేసిల్లా ఎక్కడ మొన్ననే మొలకలికి 15 రోజులు అవుతుంది మొలకలికి నేను నీళ్ళు ఇచ్చి పెడతాను చూస్తాను నీళ్ళు ఇచ్చి పెట్టి ఇక బొడ్లు ఊరం ఇట్లా సాఫ్ చేసుకుంటా మంచిగా సాగుతాయి చెప్పమా ముచ్చట మాట్లాడదాం అనుకుంటున్నాను చెప్పు మామ నిన్ను బిడ్డను చూస్తూనే మాకు కడుపు నిండా సంబరం అనిపించింది ఆ పెళ్లి ముచ్చట ఏదో మాట్లాడితే అయిపోద్ది కదా నన్ను సరే మామ ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్న సంగతి వాస్తవమే అప్పుడు మనం ముగ్గురే ఉన్నాం సౌమ్య ముందట ఏం మాట్లాడకపోతే మరి సౌమ్య ఉన్నది కదా సౌమ్యని కూడా అడిగి తెలుసుకుంటే ఓ ముచ్చట తెలుస్తుంది కదా మనకు కూడా ఆమెకి ఇష్టమా లేదా చేసుకుంటుందా వద్దు సరే నువ్వన్నట్టే నా బిడ్డను కూడా అడుగుతా మీరు బుజ్జిని పిలువ ఒకసారి సౌమ్య ఈ రాబిడ్డ నాన్న పిలుస్తాడు అవ్వా ఒక ముచ్చట మాట్లాడుకుంటున్నా బిడ్డ బాగుంది పెళ్లి చేద్దామని అనుకుంటానని నేను అడుగుదామని ఒక ముచ్చట మాట్లాడి పిలిచినాను పెళ్ళా నీకు చదువుకుంటా నీకు తెలుసు కదా నాన్న నువ్వే చదివిస్తా అంటే కదా చదువుకుంటావు బిడ్డ నువ్వు చదువుతావు మనవులేనే ఫస్ట్ అత్తివి నువ్వు బావ మంచిగా చూసుకుంటాడు నువ్వు పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు బావ నీకు చదివిస్తాడు బిడ్డ నీకు ఇష్టం ఉంటేనే ఒప్పుకో సౌమ్య బలవంతం ఏం లేదు ఇలా వాళ్ళు ఏదో అడుగుతాలని ఇబ్బంది పడకు నువ్వు అయ్యో నువ్వు అట్లంటావేందయ్యా కాకపోతే మమ్మల్ని విడిచిపెట్టి పోతుందనే బాధతో నా బిడ్డ బాగా బాధపడుతుంది కావచ్చు కానీ నా బిడ్డకు నీకన్నా మంచివాడు దొరుకుతాడా నా బిడ్డ వేరే వాళ్ళని ఇష్టపడుతుందా నువ్వు ఇంట్లోనివయ్యా సరే మామ అట్లానే కాదు కానీ చెప్పాలి కదా సౌమ్య ఆమె నోటి నుండి చెప్తలేదు ఏదో ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తుంది మరి మమ్మల్ని విడిచిపెట్టిపోయే ఇబ్బంది తప్ప నాకు బిడ్డకి ఇంకో వేరే ఇబ్బంది లేదు నీకు చదువు విషయం ఏ ఇబ్బంది ఉండదు సౌమ్య పెళ్ళవగానే నేను చదివిస్తా అదేం లేదు ఓకేనా సరే నాన్న నీ ఇష్టం మనస్ఫూర్తిగా చెప్పు నీ ఇష్టమే సరే బిడ్డ చూసినావా నా బిడ్డ పుట్టి పెరిగిన కాడ నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా నా మాట తీసేయలే నా మాట జవదాటదు అది నా బిడ్డ చాలుగా బిడ్డ ఓ బాగా చెప్పుకుంటాడు అల్లుడు కూడా అవసరం ఇప్పుడు అది అల్లుడైన ఆయనే కొడుకు అయిన ఆయనే మనల్ని సాధేది వాళ్ళు కాదా రేపు వాళ్ళని కూడా కాకపోతే ఎవరిని కూడా చెప్పుకుంటామే ఏమో అదే మామ మరి ఇప్పటికి ఇంతగానం బాధపడుతుంది రేపు పెళ్లి చేసినాక మా ఇంటికి వస్తే ఎంత ఏడవాలి ఇంకా మాకున్నది ఒక్క మా బిడ్డే కదా
మా చేతుల్లో పెరిగింది కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టిపోయి బాధతోటి బాధపడుతుంది తప్ప ఏముంటుందయ్యా అట్లా. సరే మామ అత్తమ్మా నేను పోయేస్తా, ఎందుకంటే అట్లకెళ్ళి డైరెక్ట్ ఇటే వచ్చిన. అయ్యో అన్నం తినిపో. అబ్బో వద్దు, తిన్నా నేను ఆడ తిన్నా కమలాపూర్లో తిన్నా. అయ్యా ఎట్లా పోతున్నావు కదా ఏ కదా మరి పెళ్లి పెట్టుకుందాం మంచి రోజు చూసి. సరే మామ. సరే. చెప్పు ఇంటికాడ మనం స్టార్ట్ చేసుకుందాం పెళ్లి పనులు. సరే మామ అట్లయితే అట్లే. ఇక శ్రావణ మాసం లగ్గాలు ఉంటాయి, ఉమ్, మొదలు పెట్టేద్దాం ఇక. ఓకే సరే సరే అత్తమ్మా సరే ఓకే నేను పోయేస్తా. రైట్ అయ్యా. సౌమ్య ఏం చేస్తాందో మా ఈయనడా ఫోన్ చేద్దాం. హలో సౌమ్య బంగారం ఏం చేస్తుంది? హలో ఇదంతా సెట్ అవ్వదు అనంత్, నన్ను మర్చిపో. ఏమేం సౌమ్య ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేను మోసం చేసినందుకు సారీ. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? హలో సౌమ్య, నువ్వు నన్ను మర్చిపో. ఇప్పుడు ఏమైంది సౌమ్య? హలో